డెవిల్ మూవీ రివ్యూ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారి స్టోరీ సెలక్షన్ అయితే చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకైతే వచ్చారు. మూవీలో ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ లోనే ఒక క్యాజున్ వేశారు, అదే మామ హెచ్చరిక. ఈ మూవీలో బోస్ గారి క్యారెక్టర్ తప్ప అన్ని కల్పితమే అని వేశారు మామ. మూవీ స్టార్ట్ అవడంతోనే ఒక మర్డర్ తో స్టార్ట్ అవుతుంది. దానిని కనిపెట్టడానికి ఒక ఏజెంట్ ని పెడతారు. ఆ ఏజెంట్ డెవిలే మన హీరో కళ్యాణ్ రామ్. స్టఫ్ మొత్తం ఒక పక్క మర్డర్ ఎవరు చేశారని కళ్యాణ్ రామ్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, బ్రిటిషర్స్ మరో పక్క బోస్ ని తన రైట్ హ్యాండ్ ని వెతుకుతూ ఉంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ దానికి ముందు వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే బోస్ ఎక్కడ ఉన్నాడు, అతని రైట్ హ్యాండ్ ఎవరు, బోస్ ని ఎలా తప్పించారు అనేది మనం ఈ మూవీని చూడాల్సింది. సంయుక్త మేనన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సాంగే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. కాస్ట్యూమ్స్, సిట్స్, లొకేషన్, స్క్రీన్ ప్లే కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. నా పరంగా ఆ మూవీ అయితే చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా.